ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుండి అతిగారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరి వాళ్ళ తయారయ్యాడు. రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి, బాబూ, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది, అని ఈ ఆస్తిని నువ్వు నిలబెట్టుకోవేమో అని నాకు భయం వేస్తోంది. కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు. వెంటనే ఆస్తినంతా నీకు ఇచ్చి వేస్తాను అన్నాడు. కొడుకు ఆ రోజే పనికి బయలుదేరాడు. ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు. మొదటి రోజు వాడికి 20 రూపాయలు కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతులో పడేశాడు. 4 రోజులట్లా పడేసిన తర్వాత 5వ రోజున తండ్రి డబ్బులు నూతులో పడేస్తుండగా, అదేంటి నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన కష్టాజితాన్ని అలా నూతులో పడేస్తావెందుకు అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు, ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. నీ సంపాదన నీలపాలవుతుందని బాధపడుతున్నావు. నా సంపాదనను నువ్వు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియచెప్పడానికి నేను అట్లా చేశాను. డబ్బు సంపాదించడమే కష్టం, ఖర్చు చేయడం బహు తేలిక. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను.